96 ఇంటూ 97, 96 ఇంటూ 97. దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి సార్. 96 ఇంటూ 97 ఒకటేమో జనరల్గా మనం టెక్స్ట్ బుక్ మెథడ్స్ చూద్దాం. టెక్స్ట్ బుక్ మెథడ్స్ చూద్దాం. టెక్స్ట్ బుక్ మెథడ్స్, టెక్స్ట్ బుక్లో మనకు ఎలా సాల్వ్ చేస్తారు? చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ టెక్స్ట్ బుక్ మెథడ్ చెప్తాను. మెథడ్ 1, 96 ఇంటూ 97. జనరల్గా మనకు చెప్పేది ఏంటంటే 7 6ల 42, 2 4 క్యారీ, 9 ఏళ్ళ 63 ప్లస్ 4 67, ఇది 672. 9 6 ఆర్ 54, 9 9 ఆర్ 81 ప్లస్ 5 86, ఇది 9312. దీన్ని కొన్ని దగ్గర ఏమంటారంటే క్రిస్ క్రాస్ మెథడ్ అని కూడా అంటారు. క్రిస్ క్రాస్ అని కొంతమంది టీచర్లు మీకు ఏవేవో చెప్తారు సార్. వేదిక్ మ్యాథ్స్ అని ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి, రైట్? ఇదేం సార్? చూస్తే ప్రాబబ్లీ నా క్లాస్ ఇన్న పిల్లలు నవ్వుకుంటారు. 96 ఇంటూ 97 క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు, స్పీడ్ క్యాల్కులేషన్ అని అంటారు. చాలా సింపుల్గా ఫస్ట్ సారి వినంగానే పిల్లోడికి అర్థం కావాలి సార్. ఆడికి ఎక్కడా ఒక డౌట్ రాకూడదు. 96 ఇంటూ 97. ఇది కాకుండా జనరల్గా మనకు ఆర్థర్ బెంజమిన్ ఒక కాన్సెప్ట్ ప్రపోజ్ చేశాడు. అది కూడా డిస్కస్ చేసి 96 ఇంటూ 97 క్రాస్ అడిషన్ ఎంత? 93. 96 4 కంటే తక్కువ, 97 3 కంటే తక్కువ కాబట్టి -4 -3. 96 -3 ఎంత? 93. 97 -4 ఎంత? 93. 93 ఇంటూ బేస్ ఎంత? 100. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. 4 3ల 12. ఆన్సర్ ఎంత? 9312. ఇది రెండో పద్ధతి. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఇలా చెప్తారు. ఇలా చెప్పి ఏదో క్రిస్ క్రాస్ మెథడ్ అని అంటారు. దాని తర్వాత మెథడ్ 2 డీవియేషన్ మెథడ్. ఇదేమో క్రిస్ క్రాస్ మెథడ్, దీన్నేమో డీవియేషన్ మెథడ్ అని అంటారు. డీవియేషన్ అంటే ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది. 96 100 కంటే ఎంత తక్కువ? -4. 97 100 కంటే ఎంత తక్కువ? -3. క్రాస్ అడిషన్ చేస్తే సేమ్ రిజల్ట్ రావాలి. 96 -3 ఎంత? 93. 97 -4 ఎంత? 93. రైట్? క్రాస్ అడిషన్ రిజల్ట్ ఎప్పుడూ సమానం. ఇది డీవియేషన్ మెథడ్. అదే చైనీస్ ఈ టెక్స్ట్ బుక్లో ఇంకో మెథడ్ యూజ్ చేస్తారు. ఆ మెథడ్ ఏంటంటే డయాగ్నల్ మెథడ్. అదేంటంటే డయాగ్నల్ మెథడ్. డయాగ్నల్ మెథడ్ ఏం చెప్తారు సార్? 96 ఇంటూ 97. ఇదే కదా? దీని ఆన్సర్ కావాలి. చాలా జాగ్రత్తగా చూడండి సార్. 96కి ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 2 డిజిట్లు ఉన్నాయి. 97కి ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 2 డిజిట్లు ఉన్నాయి. 2/2 మ్యాట్రిక్స్ డెవలప్ చేయండి. 96కి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. 97కి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. సో డయాగ్నల్స్ జాయిన్ చేయండి. 6 9ల 54, 9 9ల 81, 6 ఏళ్ళ 42, 9 ఏళ్ళ 63, 9 ఏళ్ళ 63. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 96 అనేది 2 డిజిట్స్, 97 అనేది 2 డిజిట్స్. 2/2 మ్యాట్రిక్స్ డెవలప్ చేశాను. ఈ డయాగ్నల్స్ అన్నీ కలిపాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొనలు కలిపాను. సో 6 9లు ఎంత? 54. 55 పైన 4 కింద. 9 9లు ఎంత? 81. 8 పైన 1 కింద. 6 ఏళ్ళు ఎంత? 42. 4 పైన 2 కింద. 9 7s ఆర్ ఎంత? 63. 6 పైన 3 కింద. కింద నుంచి పైకి డయాగ్నల్ బై డయాగ్నల్ రండి. 2. ఇదెంత అవుతుంది? 4 + 4 8, 8 + 3 11, 1 1 క్యారీడ్. 1 క్యారీడ్. 2 డిజిట్స్. మళ్ళీ చూడండి సార్. 4 + 4 8, 8 + 3 11, 1 1 క్యారీ. 6 + 1 7, 7 + 1 8, 8 + 5 13. 13లో యూనిట్ డిజిట్ రాశాను. 8 + 1 ఎంత? 9. ఆన్సర్ ఎంత? 9312. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వాల్యూ ఎంత? 2.
ఈ వాల్యూ ఎంత? 8 + 3 11, 1 1 క్యారీ, 7 8 8 + 5 13, 3 1 క్యారీ, 8 + 1 ఎంత? 9. ఆన్సర్ ఎంత? 9312. ఈ 3 పద్ధతులు మీకు ఏ వీడియోలు చూసినా ఏ టెక్స్ట్ బుక్లు చదివినా ఈ 3 పద్ధతులు తెలుస్తుంది. దీనికి సింప్లెస్ట్ పద్ధతి రైట్ నేను అర్థం చేసుకున్న పద్ధతి చిన్న పిల్లోళ్ళకు పెద్దవాళ్లకు అస్సలు ఒక్క డౌట్ కూడా రాని పద్ధతి. డయాగ్నల్ మెథడు, క్రిస్ క్రాస్ మెథడ్ ఇదేమీ లేదు సార్. మ్యాథ్ని అతి సులువుగా అర్థం చేసుకునే పద్ధతి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటి? 96 × 97. ఇప్పటి వరకు మీరు ఎక్కడ కూడా ఈ కాన్సెప్ట్ చూసుండరు సార్. 96 × 97. స్టెప్ నెంబర్ 1, ఏదో ఒక నంబర్ని తీసుకోండి. 96, దాన్ని రివర్స్ చేయండి. 96ని రివర్స్ చేస్తే ఎంత? 69. ఏదో ఒక నంబర్ని తీసుకోండి, రివర్స్ చేయండి. లెఫ్ట్ నుంచి రైట్కి ఫస్ట్ 97 ఇక్కడ రాస్తా. ఒక్కొక్క డిజిట్ రైట్కి గుంజుకుంటూ వెళ్తాను. ఫస్ట్ 90, నేను అది కూడా చెప్తాను రివర్స్ ఎందుకు చేశాను. రైట్ 96ని రివర్స్ చేశాను, 69. ఈ నంబర్ని ఫస్ట్ ఆ డిజిట్కి లెఫ్ట్ సైడ్ రాశాను. ఒక్కొక్క డిజిట్ గుంజుకుంటూ రైట్కి వెళ్తాను. ఇది 69. ఈ 97ను ఒక డిజిట్ ముందు గుంజిన 7. 6 7s ఎంత? 6 7s ఎంత సార్? 42. 42 ఇక్కడ రాయండి. మళ్ళీ దీన్ని ఇంకో డిజిట్ రైట్ గుంజండి. 69 × 97. ఆర్ యు ఆల్ విత్ మీ? మళ్ళీ రైట్ గుంజండి. 9 ఈ దీన్ని మల్టిప్లై చేయండి. సేమ్ డిజిట్లు కదా. 6 9లు ఎంత? 54. 9 7లు ఎంత? 63. 54 + 63 ఎంత? 117. ఇక్కడ రాయండి. మళ్ళీ దీన్ని రైట్ గుంజండి. 69 × 97. ఆర్ యు ఆల్ విత్ మీ? సేమ్ సైడ్, సేమ్. 9 9లు ఎంత? 81. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను 96ని రివర్స్ చేసిన. 69 97 పక్కన పెట్టాను. మెల్లమెల్లగా ఒక్కొక్క డిజిట్ మూవ్ చేసుకుంటూ వెళ్తాను. ఇక్కడ లాస్ట్కి ఏమైంది? 69 97. 97 ట్రావెల్ అవ్వాలి సార్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రావెల్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అయిపోయింది ఆన్సర్. 9 9 87. యూనిట్ డిజిట్ రాయండి 2. 117 + 4 121. 1 12 క్యారీ. 81 + 12 ఎంత? 93. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను అర్థం చేసుకున్న మల్టిప్లికేషన్ కాన్సెప్ట్. ఇప్పుడు 69 ఉంది సార్. 97 69 97 తోటి మల్టిప్లై చేయాలి కదా. సో సపోజ్గా 69 ఒక ట్రైన్ అనుకోండి. 97 అనేది ఒక ట్రైన్ అనుకోండి. రైట్. సో మల్టిప్లై చేయాలంటే స్టార్టింగ్ మీట్ అవ్వాలి, ఎండింగ్ మీట్ అవ్వాలి. ఆమె రైట్. ఒక ట్రైన్ నంబర్ 97, ఇంకో ట్రైన్ నంబర్ రైట్ 69ని కలవాలి. ఈ 96ని రివర్స్ చేశాను. ఇప్పటి వరకు మీకు ఎక్కడ కూడా కనిపించని కాన్సెప్ట్. నా ప్రయత్నం వల్ల ఏంటంటే స్కూల్ పిల్లలకు నా 3వ తరగతిలో స్టార్ట్ అయ్యి 9వ తరగతి వరకు స్కూల్ పిల్లలకు కరెక్ట్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్థమవుతాయి. లక్షలు యాక్చువల్గా అయితే మీకు అనిల్ నాయర్ లాంటి టీచర్ మీకు స్కూల్లో దొరికితే ఈ కోచింగ్ కూడా మీకు అవసరం లేదు సార్. మీరే స్వశక్తితో ఆలోచిస్తారు. 96ని రివర్స్ చేస్తే 69. ఈ 97 రైట్ 69 తోటి మల్టిప్లై చేయాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్. 69 ఫస్ట్ ఒక డిజిట్ జరిపిన. 6 ఏళ్ల 42. యాజ్ యూజువల్గా 6 ఏళ్ల 42 ఇక్కడ రాశాను. మళ్ళీ ఒక డిజిట్ జరిగింది. 69 97 స్ట్రైట్ మల్టిప్లికేషన్. 6 9ల 9 ఏళ్ల. 6 9ల 9 ఏళ్ల. 9 ఏళ్ల 63. 6 9ల 54. మళ్ళీ 117. 4 ఇక్కడ జరిగితే 117 + 4 ఎంత? 121. 112 క్యారీడ్. 9312. ఆడికి అట్లా చెప్తే ఇప్పుడు ఇట్లా పిల్లోడికి మీరు చెప్పి చూడండి. ఆడు భయపడతాడు.
వాడు మ్యాథ్స్ అనేది వాడు భయపడతాడు. అందరికీ లాజిక్ అర్థమైందా? ఆర్ యు ఆల్ విత్ మీ? 96 ఇంటూ 97. సార్ ఇది మీకు చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది సార్, కానీ దీని వెనకాల కొన్ని గంటల కృషి ఉంది. కొన్ని వెనకాల ప్రాబబ్లీ మీరందరూ పండుకున్నప్పుడు 4:30, 5:30 వరకు అసలు లోపట ఏం జరుగుతుంది రైట్ అనేది లోపటికెళ్ళి నేను డెవలప్ చేసింది. 6 7s ఆర్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 1 by 1 ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచే వచ్చింది. పిల్లోడికి ఈజీగా అర్థం కావాలి సార్, పిల్లోడికి ఈజీగా అర్థం కావాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్ రైట్, ఇక్కడ మీకు 6 7s ఆర్ 42, 6 7s ఆర్ 42. ఇక్కడ చూడండి సార్ 6 7s ఆర్ మీకు 42, 6 7s ఆర్ మీకు 42. మీకు ఇక్కడ 6 ఇంటూ 7 కనబడుతుంది. అదే నేను 96ని రివర్స్ చేశాను. స్ట్రైట్ లైన్లో ఉండే మల్టిప్లికేషన్ అంటే ఈ రెండు మల్టిప్లై చేయండి అంతే, ఇంకేం లేదు. అది చేయడానికి 96ని తిప్పాను, 69. 6 7s ఆర్ 42. నేను నా క్లాస్ విన్న తర్వాత మీరు ఎవరికైనా క్రిస్టల్ క్లియర్గా 0 డౌట్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. 6 ఏళ్ళ 42. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది రైట్. ఈ స్ట్రైట్ క్రాస్ మార్కు మొత్తం ఈ క్రాస్ మార్క్ అనేదే నేను తీసేశాను, అందుకే 96ని 69 అనుకున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, 9 6ల 9 7ల, ఇది ఇక్కడ చూడండి 9 6ల 9 7ల. ఆర్ యు ఆల్ విత్ మీ? క్రాస్నే నేను సీదా పెట్టాను అంతే, క్రాస్నే నేను సీదా పెట్టాను. 9 9ల 81, 9 9ల 81. అక్కడ వాడు ఏం చెప్తాడు? ఇట్లా అంటాడు, ఇట్లా ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. అదే 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్ వేస్తే ఇంకా కష్టమైపోతుంది. అందుకే సింపుల్ లాజిక్, స్ట్రైట్ లైన్ మల్టిప్లికేషన్. అందరికీ క్లియరా సార్? మీకు ఒక్క డౌట్ రాదు నా క్లాస్లో సార్.